హలో హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. ఇప్పుడు రామోజీరావు ఈనాడు పత్రిక వ్యవస్థాపకులు రామోజీరావు మరణం పట్ల అందరూ దిగ్భ్రాంతి చెందారు. అయితే ఆయనకి సంబంధించి సంస్మరణ సభని రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయటం అనేది చాలామందిలో ఒక ఆశ్చర్యాన్ని కానీ లేకపోతే ఆసక్తిని కానీ రేకెత్తించిందని చెప్పాలి. అది కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు ఆయన రుణం తీర్చుకున్నారా అనే విధంగా, రుణం తీర్చుకోవాలి అనే విధంగా చేశారు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇక్కడ మనం చూసుకుంటే అంటే రామోజీరావు ఈనాడు పత్రిక, ఈటీవీ వ్యవస్థాపకులు, అలానే ప్రియా పచ్చళ్ళు కావచ్చు, ఇలా ఆయన చాలా బిజినెస్ రంగాల్లో ఉన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, ఇలా సో అన్నీ చేసిన ఆయన ప్రజల కోసం ఏం చేశారు అంటే ప్రజల కోసం ఏం సేవ చేశారు ఆయన. నిజానికి నిన్న ఏదైతే ఈ సంస్మరణ సభ ఉందో ఆ సభలో మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఎంతసేపు ఇక్కడ కూడా ఆయన సంస్మరణ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి పతనం చూసి చనిపోయాడని చెప్పేసి ఒక అదేదో ఆనందం అంటారు కదా, ఆ ఆనందాన్ని పొందారేమో అనిపించింది. ఆయన జనం కోసం ఏం చేశారు, జనం కోసం ఎంత కష్టపడ్డారు, ఏదైనా వాళ్ళ కోసం ఏమైనా చేశారా ఆయన అనేది మాత్రం ఎవ్వరు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. నిజానికి ఈనాడు పేపర్ ఏమన్నా ఊరికే ఇస్తున్నారా, లేకపోతే ఈటీవీ ఏమన్నా ఊరికనే చూడగలుగుతున్నామా, లేదంటే రామోజీ ఫిల్మ్ సిటీ అది కూడా ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ భూములు తీసుకుని చేసిందే కదా. పోనీ రామోజీ ఫిల్మ్ సిటీ ఏమన్నా సినిమాల షూటింగ్స్ కోసం ఫ్రీగా ఇస్తున్నారా? రామోజీరావు ఏ సేవ చేశారని ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫెస్టివల్గా అది నిర్వహించింది ఆయన సంస్మరణ సభని అనేది అర్థం కావట్లేదు. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి చాలామంది గొప్ప నాయకులు ఉన్నారు. నీలం సంజీవ్ రెడ్డి కావచ్చు, కాసు బ్రహ్మానందరెడ్డి కావచ్చు, అలానే వైఎస్ఆర్ కావచ్చు. అలానే నేను లాస్ట్గా ఎన్టీఆర్ పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే వైఎస్ఆర్ ముందే ఈ పేరు ప్రస్తావించాలి. బట్ ఎందుకు అంటే తెలుగుదేశం వ్యవస్థాపకులు, ఆయన తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండడానికి కారణమైన వ్యక్తి సంస్మరణ సభ కూడా ఇంత గొప్పగా ఎప్పుడూ చేయలేదు. ఇంతమంది గొప్ప నాయకులకి చేయండి, మరి రామోజీరావు ఏం ప్రజలకు చేశారో ఇప్పుడు అర్థం కాని ఒక పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకి. పోనీ ఈ సంస్మరణ సభ కోసం ఇది రామోజీరావు కొడుకు అన్ను వాళ్ళ కుమార్తె విజయవాడ వస్తుంటే ప్రోటోకాల్ అధికారుల్ని పంపించారు. నిజానికి అసలు చరిత్రలోనే ఇప్పటి వరకు ఎక్కడ కూడా, భారతదేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు, ఎక్కడ కూడా ఒక పత్రికాధిపతి కోసం ఇంత ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వేడుకగా నిర్వహించడం అనేది ఇంతవరకు చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఇది కేవలం చంద్రబాబు నాయుడికి సపోర్టుగా ఉన్న ఒక పత్రిక యజమాని మరణించడం వల్ల ఆయన రుణం తీర్చుకోవడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు ఇంత భారీ ఎత్తున ఇది చేశారా. ఇంకా ఇక్కడ మనం కొన్ని విషయాలు చూసుకుంటే ఈ సభ నిర్వహించడానికి అనుమోలు కన్వెన్షన్ హాల్లో ఇది చేశారు. కోట్లాది రూపాయలతో భారీ సెట్టింగ్ వేశారు. అలానే 5 మంత్రులు, 10 మంది ఉన్నతాధికారులతో, మరి అంత పని లేకుండా ఉన్నారేమో ఒక సంస్మరణ సభకి 5 మంత్రులు లేకపోతే ఉన్నతాధికారులను పెట్టే అంత అధికారులు మరి మంత్రులు పని లేకుండా ఏమన్నా రాష్ట్రంలో ఉన్నారేమో తెలియదు కానీ, రాష్ట్ర సమస్యల పట్ల వాళ్ళకేమీ ఇది ఉందో తెలియదు కానీ, వాళ్ళతో ఒక ప్రత్యేక కమిటీ వేసి మరీ కూడా ఈ సంస్మరణ సభని నిర్వహించారు. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని తీసుకుంటే ఇది ఎక్కడ ఇప్పుడు జరగలేదని చెప్పుకున్నాము. సో ఓకే, చేశారు, ఇదంతా భారీ ఎత్తున చేశారు, సరే ఇదంతా బాగుంది. పోనీ రామోజీరావు సంస్మరణ సభని ఈనాడు వాళ్ళు కానీ, లేకపోతే ఏ జర్నలిస్టు సంఘాలు కానీ, లేకపోతే బిజినెస్ సంఘాలు కానీ, లేకపోతే సినిమా వాళ్ళు, రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది కాబట్టి సినిమా వాళ్ళు, వీళ్ళెవ్వరూ కూడా ఆయన సంస్మరణ సభను చేయాల. మరి చంద్రబాబు నాయుడు ఇది రాష్ట్ర ఫెస్టివల్గా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అర్థం కాని విషయంగా ఉంది. దీనికి మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారు. ఆయన వారాహి ఇది దీక్ష తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వారాహి దీక్షలో ఉండి కూడా ఆయన దీనికి వెళ్ళారు. సో మరి వెళ్ళొచ్చో లేదో తెలీదు కానీ ఆయన కూడా వెళ్ళారు. ఆయన చాలా ప్రజా సేవకుడని ఎవరు కూడా చెప్పిన దాఖలాలు అయితే కనిపించలేదు. సో ఇంకొకటి, ఒక మీడియా సంస్థ యజమాని కోసం ఇంత భారీ ఎత్తున ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? చాలా వాటికి ఇప్పుడు ఏదైతే వైసీపీ చేసిందో పథకాలు, వాటన్నిటిని కూడా సగానికి సగం కట్ చేస్తున్నారు. అలానే వాళ్ళు ఇచ్చిన హామీల్లో నుంచి కూడా స్క్రూటినీ చేసుకుంటున్నారు. అలానే
ఇప్పటి వరకు రైతులకు సంబంధించిన సమస్యల మీద ఏమీ స్పందన లేదు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ టైం ఇలాంటి ఒక సంస్మరణ సభని ఇంత గొప్పగా ఒక రాష్ట్ర ఫెస్టివల్గా ఎందుకు చేశారు అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో తలెత్తుతుంది. ఇక్కడ మనం కొసమెరుపు ఏంటంటే ఈయన సంస్మరణ సభ కోసం ప్రభుత్వం ఈనాడుకు కూడా యాడ్స్ ఇచ్చింది. పోనీ ఈనాడు అధిపతి, ఈటీవీ అధిపతి ఆయన ఫ్రీగా ఏమన్నా ఈ సంస్మరణ సభకి సంబంధించి వాళ్ళు ఫ్రీగా ఏమన్నా యాడ్ చేశారా అంటే ఫ్రంట్ పేజ్లో అన్నిటికీ ఇచ్చినట్లుగానే ఏదైతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏ రకంగా ఖర్చు పెట్టారో ఆ రకంగా ఖర్చు పెట్టి ఈనాడులో కూడా డబ్బులు తీసుకునే వేసుకున్నారు వాళ్ళు. మరి సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలంతా కూడా ఆలోచిస్తారు, ఇలాంటివే చాలా ప్రభావం చూపిస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.